హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్లో చికెన్ తీసుకున్నా 350 గ్రామ్స్. అందులో గరం మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, 1 ఎగ్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని 30 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, ఇవన్నీ వేసి బాగా కలపాలి. మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక ముందుగా మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదంతా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి పీసులన్నీ. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, లేకపోతే లోపల ఉడకదు. చూడండి, ఇక్కడ కొంచెం ఫ్రై అయింది కదా, కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అన్నీ తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. వెల్లుల్లి చిన్న పీసెస్గా కట్ చేశారు 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న పీసెస్గా కట్ చేసాను, ఇది కూడా 1 టేబుల్ స్పూన్, మిర్చి 1, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకున్నాక ఇందులో ఆనియన్ 1 కప్పు పెద్దగా కట్ చేశాను, ఇవన్నీ క్యాప్సికమ్ కూడా 1 కప్పు, ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కొంచెం క్యాప్సికము ఆనియన్ ఉడకాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పకోడీ, అదంతా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ సాస్లన్నీ ఇటుకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం గ్రేవీ పట్టాలని చెప్పి ఇందులో కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసి వాటర్లో కలిపి యాడ్ చేశాను. ఇదంతా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. వేసి ఇదంతా కలుపుకోండి. చూడండి, ఇక్కడ మనం చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.